అనమాట. సో డెలివరీ కాగానే ఏమవుతుందంటే ఆడసింహం తల్లిసింహం అనేది ఒడ్డు బయటికి వెళ్ళిపోతుంది, అంటే లోయ దాటేస్తుంది. కాకపోతే పుట్టిన పాప మాత్రం లోయలోకి పడిపోతుంది అనమాట. అయితే ఆడసింహము ప్రయత్నిస్తుంది అనమాట, చిన్న లోయే ప్రయత్నిస్తుంది కానీ దానికి తీయడానికి రాదనమాట. ఇక అది బాధపడి అది వెళ్ళిపోతుంది. అయితే అక్కడ లోయలో ఏమైంది, మేకల గుంపు అనేది ఉంది. అయితే అవి ఆ చిన్న బేబీ లయన్ ని చూసి అవన్నీ భయపడతాయి అనమాట. భయపడి మళ్ళీ అవే అనుకుంటాయి ఇంకా చిన్న పిల్లనే కదా అని చెప్పి చేరదీసి అవే పెంచుకుంటూ ఉంటాయి అనమాట. సో అలా దాని జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. అయితే అది మేకల మధ్యలో పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కూడా మేకలాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అది కూడా గ్రేజింగ్ చేయడము, గ్రాస్ ని తినడము, అలాగే అది అరవడం కూడా మేకలాగానే మ్యా అని చెప్పేసి అరుస్తుంది అనమాట. సింహం లాగా గర్జించదు, ఎందుకంటే దానికి తెలియదు, ఎందుకంటే అది మేకల చుట్టే ఉంది కాబట్టి అది దానిలాగానే అరుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇలా దాని జీవనం నడుస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు అవన్నీ మేకల గుంపు దాంతో పాటు ఈ బేబీ లయన్ కూడా గ్రేజింగ్ కి వెళ్తాయి.